హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. క్విక్గా మనం 10 నిమిషంలో ఇలాగ ఈజీగా చేసుకోవచ్చండి. రవ్వ కేసరి మనము స్వీట్ తినాలనుకుంటే అప్పటికప్పుడు మనము ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే మెజర్మెంట్స్తో చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. మనము రవ్వ కేసరి తీసుకునేదానికి మనము మెజర్మెంట్స్ అనేది మనము పక్కా కొలతలతో ఉండాలండి. నోట్లో వేసుకుంటేనే మనకు కరిగిపోయే విధంగా రవ్వ కేసరిని చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా రవ్వ కేసరి చేసేదానికి నేను ముందుగా సుజీని తీసుకున్నానండి. సుజీని తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. కాజు తర్వాత కిస్మిస్ తీసుకున్నాను. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. కాజు తర్వాత కిస్మిస్ తీసుకునేసి ఈ నెయ్యిలో మనము బాగా వేయించుకోవాలి. ఇలాగా మనకు ఈ కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కాజు తర్వాత కిస్మిస్ ఉన్నాయి కనుక ఒక హాఫ్ కప్పు వేసుకున్నానండి. ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకునేసి సపరేట్ గిన్నెలోకి మనము ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు సుజీని తీసుకునేసి ఇదే నెయ్యిలోకి మనము సుజీని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనము నెయ్యిని బాగా ఈ నెయ్యిలో వేయించుకోవాలండి. మనకు ఈ రవ్వ అనేది బాగా వేగితే మంచి అరోమా అనేది ఉంటుంది. తర్వాత మనకు కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఈ సుజీ రవ్వ అనేది. ఇలాగా మనము రవ్వను లో ఫ్లేమ్లోనే ఈ విధంగా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు సుజీని తీసుకున్నాం కదండి. ఒక కప్పు సుజీని తీసుకున్న తర్వాత అదే కప్పుతో మనము వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలాగా మనకు చూడండి కలర్ అనేది చేంజ్ అయింది, మంచి అరోమా అనేది వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మనము వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో సుజీని తీసుకున్నామో అదే కప్పుతో మనము 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 3 కప్పులు వాటర్ వేసుకునేసి మనము బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ అనేది మనము కలుపుకుంటూ ఈ వాటర్ అనేది వేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి రవ్వ అనేది మనకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత మనము ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో దాంతోనే మనము చక్కెర కూడా వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్విక్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఏదంటే రవ్వ కేసరి అండి. మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లుగా మంచి టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనము ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే ఇలాగా దగ్గర పడుతుంది. ఇలాగా దగ్గర పడిన తర్వాత మనము రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు చక్కెర వేసుకున్నానండి. చక్కెర వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము గరిటెతో బాగా కలుపుకోవాలండి. చక్కెర అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి రవ్వలో. ఇలాగా మనము స్లోగానే కలుపుకుంటూ ఉంటే మనకు చక్కెర అంతా కూడా మెల్ట్ అయిపోతుందండి. 5 నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ రెసిపీ అనేది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధంగా నేను ఒక 5 నిమిషంలో ఈ విధంగా స్వీట్ అనేది చేస్తున్నాను. ఇలాగా మనకు చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత మనము లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా మళ్ళీ వేసుకోవాలి. వేసుకునేసి మనము ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే దగ్గరకు వస్తుంది. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ కేసరిలో వేసుకునేసి బాగా కలుపుకోవాలి. నేను ఫుడ్ కలర్ అనేది వేయలేదండి. పిల్లలు ఇష్టంగా తినే వాళ్ళైతే ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది దగ్గర పడేలోపు నేను ఒక ప్లేట్కు నెయ్యి అనేది రాసి పెట్టాను. ఇలాగా మనము నెయ్యి అంతా పూసి పెట్టుకున్న తర్వాత ఇలాగా మనకు రవ్వ అంతా కూడా దగ్గర పడిందండి. ఇలాగ దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకునేసి కొద్దిగా మాత్రమే పక్కకు తీసుకున్నాను. ఇలాగా మనము ఒకసారి బాగా కలుపుకునేసి ముందుగా మనము ప్లేట్లో
నెయ్యి అనేది పూసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి మనము నైఫ్ కానీ లేదా స్పాచులా కానీ తీసుకునేసి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలాగా కట్ చేసేసుకునేసి మనం ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీ అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా మనము డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మనము ఈ స్వీట్ను రవ్వ కేసరిని ఇలాగా కట్ చేసుకోవచ్చండి. బాగా ఆరిపోయిన తర్వాత మనకు ఇవి పీసెస్ లాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ను ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.